డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అగ్ని సిరీస్లో ఒక న్యూ మిసైల్ని డెవలప్ చేసింది. అదే అగ్ని ప్రైమ్. ఈ అగ్ని ప్రైమ్ అనే మిసైలు కన్వెన్షనల్ అగ్ని సిరీస్ మనకు తెలుసు, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5 వరకు డెవలప్ చేయడం జరిగింది. అగ్ని 5 అనేది గేమ్ చేంజర్గా చెప్తారు, ఎందుకంటే ఎక్కువ రేంజ్ కలిగి ఉంటుంది. ఇది 5000 కిలోమీటర్స్ వరకు ఈ రేంజ్ కలిగి ఉంటుంది అనమాట అగ్ని 5 సిరీస్ అనేది. ఎందుకు దీన్ని గేమ్ చేంజర్ అని చెప్పామంటే చైనాలోని నార్దర్న్ పార్ట్ కూడా కవర్ అవుతుంది, ఈ మిసైల్ రేంజ్లోకి వస్తుంది. అంటే చైనాలోని ఏ ప్లేస్కైనా కానీ మనం న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్ అయిన అగ్ని 5ని టెస్ట్ ఫైర్ చేయడానికి మనకి అవకాశం ఉందన్నమాట. అందుకని మేజర్గా ఆఫ్ ది యూరోపియన్ నేషన్స్ కూడా ఈ అగ్ని 5 రేంజ్లోకి వస్తాయి. ఆఫ్రికన్ కాంటినెంట్, చైనా కంప్లీట్గా ఈ అగ్ని 5 సిరీస్ మేజర్గా అగ్ని 5 మిసైల్ రేంజ్లోకి వస్తాయి. కాబట్టి అగ్ని 5ని స్పెసిఫిక్గా మనం గేమ్ చేంజర్గా చెప్తాం అనమాట. అగ్ని 5 అనేది దాదాపుగా 5000 కిలోమీటర్స్ అని చెప్తారు, కానీ అప్రాక్సిమేట్గా 5000 నుంచి 8000 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్ని అచీవ్ చేయగలిగే క్యాపబిలిటీస్ అగ్ని 5 మిసైల్కి ఉంది. అగ్ని 5 అనేది మేజర్ గేమ్ చేంజర్. అయితే కన్వెన్షనల్గా 1, 2, 3, 4, 5 అలా వస్తున్నటువంటి అగ్ని సిరీస్లో ఒక న్యూ మిసైల్స్ని రీసెంట్గా డిఆర్డిఓ టెస్ట్ ఫైర్ చేసింది. ఆ న్యూ మిసైలే అగ్ని ప్రైమ్ మిసైల్గా చెప్తారు దీన్ని. ఈ అగ్ని ప్రైమ్ అనేది కూడా ఇట్ ఈస్ ఏ న్యూక్లియర్ క్యాపబుల్ అండ్ బాలిస్టిక్ మిసైల్. న్యూక్లియర్ క్యాపబుల్ అంటే ఏంటంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్లగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. అంటే న్యూక్లియర్ బాంబ్స్ని కొన్ని మిసైల్స్ మాత్రమే డ్రాప్ చేయగలుగుతాయి అన్నమాట. సో అలాంటి మిసైలే ఈ అగ్ని ప్రైమ్ మిసైల్. న్యూక్లియర్ వార్ హెడ్స్ని క్యారీ చేయగలిగే క్యాపబిలిటీస్ దీనికి ఉంటాయి. సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే బాలిస్టిక్ మిసైల్. ఇట్ ఈజ్ ఏ బాలిస్టిక్ మిసైల్. బాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా థ్రస్ట్తోనూ తర్వాత ట్రాజెక్టరీ క్రియేట్ చేసి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల యాక్యురేట్ పిన్ పాయింట్గా టార్గెట్స్ని అచీవ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఉన్న మిసైల్స్ని మనం బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. అదర్ కేటగిరీ కూడా ఉంటాయి, మనకు తెలుసు, సౌండ్ వేవ్ స్పీడ్తో వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి మేజర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాస్. సో వీటిని సూపర్ సోనిక్, సబ్ సోనిక్, సో ఇలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. సో ఎనీవే ఇవి బాలిస్టిక్ మిసైల్స్ అంటే గైడెడ్ పాత్ని బేస్ చేసుకుంటాయి. అంటే ఇనిషియల్గా థ్రస్ట్ను ఉపయోగించుకున్న సో ఫైనల్గా గ్రావిటేషనల్ పుల్ వల్ల గ్రావిటేషనల్ ఫోర్స్ని యూజ్ చేసుకొని మిసైల్ ట్రాజెక్టరీ అనేది ఎలోకేట్ అవటం జరుగుతుంది అనమాట. వీటిని మనం బాలిస్టిక్ మిసైల్స్ అంటారు. అగ్ని సిరీస్ మొత్తం కూడా బాలిస్టిక్ మిసైల్సే. అగ్ని సిరీస్ మొత్తం కూడా సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్సే, అంటే సర్ఫేస్ నుంచి సర్ఫేస్కి వెళ్ళగలిగే మిసైల్స్ అనమాట. అలానే అగ్ని ప్రైమ్ కూడా మనకి మేజర్గా సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్. కాకపోతే అగ్ని ప్రైమ్లో ఉన్నటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది లైట్ వెయిట్ కావడంతో ఇది మల్టీ సర్ఫేస్ అంటే మల్టీ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోగలుగుతుంది. మేజర్గా కానిస్టర్ బేస్డ్ మిసైల్ అంటారు దీన్ని. అంటే సింపుల్గా ఒక వెహికల్ నుంచి కూడా దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. వెహికల్ నుంచి కూడా దీన్ని టెస్ట్ ఫైర్ చేయొచ్చు. సో ఇలా మల్టీ ప్లాట్ఫామ్లో ఈజీగా త్రూఅవుట్ కంట్రీలో ఎక్కడి నుంచి అయినా కానీ ట్రాన్స్పోర్ట్ చేసి సో పినాకా అనే రాకెట్స్ కూడా ఉంటాయి, మనకు చూస్తూ ఉంటాం. సో మొబైల్ లాంచర్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే మొబైల్ లాంచ్ కూడా అగ్ని ప్రైమ్ని చేయొచ్చు. అగ్ని 5 మీరు మొబైల్ లాంచ్ చేయలేరు, ఎందుకంటే దాదాపుగా వెయిట్ మనకు అది వచ్చేసి అగ్ని 5 సిరీస్ 50 టన్ వెయిట్ ఉంటుంది. సో దాన్ని మనం మొబైల్ లాంచ్ చేయలేం. కానీ ఈ అగ్ని ప్రైమ్ ఏదైతే ఉందో వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి, లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మొబైల్ నుంచి కూడా లాంచ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. మొబైల్ లాంచర్. సో మొబైల్ లాంచర్ అంటారు. ఇది అంటే వెహికల్ మీద నుంచే లాంచ్ చేయొచ్చు ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ని. అయితే దీంట్లో అడ్వాన్స్డ్ వేరియంట్ ఆఫ్ అగ్ని క్లాస్ మిసైల్గా దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత దీని రేంజ్ వచ్చేసి 1000 నుంచి 2000 కిలోమీటర్ల వరకు దీని రేంజ్ ఉంటుంది. అంటే 2000 కిలోమీటర్ల వరకు ఉన్న టార్గెట్స్ని దీన్ని రీచ్ అవ్వగలుగుతుంది. అగ్ని 1 వచ్చేసి మనకి 700 నుంచి సో 1000 కిలోమీటర్ల రేంజ్ వరకు కూడా అగ్ని 1 రేంజ్ ఉంటుంది, 700 నుంచి 900 కిలోమీటర్లు. అగ్ని 2 వచ్చి 2500 కిలోమీటర్లు ఉంటుంది. అగ్ని 3 3000 కిలోమీటర్స్ ఉంటుంది. అగ్ని 4 వచ్చేసి మనకి 4000 కిలోమీటర్లు ఉంటుంది. అగ్ని 5 వచ్చేసి 5000 to 8000 కిలోమీటర్స్. అఫీషియల్గా మనం 5000 కిలోమీటర్స్గా చెప్తాం అనమాట. సో ఇది అగ్ని సిరీస్లో మిసైల్ రేంజెస్. ఈ అగ్ని ప్రైమ్ కూడా 1000 నుంచి 2000 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్స్ని అచీవ్ చేయగలుగుతుంది అనమాట. సో అగ్ని ప్రైమ్ యొక్క స్పెసిఫికేషన్స్ మనం చూస్తే దీన్ని మేజర్గా ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో రీసెంట్గా మనకి ఇది బజ్వార్డ్గా మారింది. ఎందుకంటే చైనా యొక్క నియంతృత్వ ధోరణిని, చైనా యొక్క ఇండియా మీద రీసెంట్గా తీసుకొస్తున్న క్లాషెస్ని దృష్టిలో పెట్టుకొని ఈ మిసైల్ని టెస్ట్ ఫైర్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇండో పసిఫిక్ రీజన్లో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలంటే ఇండో పసిఫిక్ రీజన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే మేజర్గా క్వాడ్ గ్రూపింగ్ కానీ దాంతోపాటు రీసెంట్గా ట్రైలేటరల్
గ్రూపింగ్ కూడా జరిగింది. ఇటలీ, జపాన్, ఇండియా ఇలా మేజర్గా ఇండో పసిఫిక్ రీజన్ యూఎస్ఏ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎందుకంటే సౌత్ చైనా సీ మొత్తాన్ని చైనాని క్లెయిమ్ చేస్తూ వస్తుంది. సో ఆ 9 లైన్ ఏదైతే ఉందో అక్కడ మేజర్గా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసి చైనా అదర్ కంట్రీస్ యొక్క సోవరెనిటీని దెబ్బతీస్తూ వస్తుంది. సో దీంట్లో భాగంగా ఇండో పసిఫిక్ రీజన్ యొక్క స్టెబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియాకి, అటు ఎకనామికల్గా కానీ జియో పొలిటికల్గా కానీ. అందుకనే ఈ ఇండో పసిఫిక్ రీజన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ రీసెంట్ పాలసీస్ అన్నీ ఉంటున్నాయి. సో ఈ ఇండో పసిఫిక్ రీజన్ని స్ట్రాటజిక్ కంట్రోల్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంతో భాగంగా ఇండో పసిఫిక్ రీజన్ని ప్రొటెక్ట్ చేయడంలో ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది సో యాక్యురేట్ ఎనిమీ వార్షిప్స్ని డిస్ట్రాయ్ చేయగలిగే క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి. ఈ అగ్ని ప్రైమ్ ఎందుకు లైట్ వెయిట్ అవడంతో ఫస్ట్ పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏంటంటే అగ్ని 4, అగ్ని 5 సిరీస్లో యూజ్ చేసిన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. సో క్రయోజెనిక్ ఇంజన్స్ కానీ లేదా అదర్ మేజర్ రాడార్స్ కానీ ఇవన్నీ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. ఆ టెక్నాలజీని అగ్ని ప్రైమ్లో కూడా ఉపయోగించారు. ఎనీవే మనకి అగ్ని సిరీస్లో అగ్ని 1, 2, 3, 4, 5 వరకు ఉన్నాయి. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 వరకు మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద డెవలప్ చేశారు. తర్వాత అగ్ని 4 అనేది సపరేట్గా డెవలప్ చేశారు. తర్వాత అగ్ని 5 అనేది గేమ్ చేంజరు. అగ్ని 5కి అగ్ని 4 మిసైల్స్కి డిఫరెన్స్ ఏంటంటే అగ్ని 1, 2, 3లో 4లో కూడా దాదాపు 2 స్టేజ్ మిసైల్స్ అవి. అగ్ని 5 మాత్రం 3 స్టేజ్ మిసైల్గా దీన్ని చెప్తారనమాట. అగ్ని 5 గేమ్ చేంజర్గా చెప్పడానికి గల కారణం ఏంటంటే కంప్లీట్ చైనాలో ఏ పొజిషన్లో అయినా కానీ ఏ ప్లేస్లో అయినా కానీ మనం న్యూక్లియర్ మిసైల్స్తో టార్గెట్ చేసి చైనా మొత్తాన్ని కవర్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని అగ్ని 5 మిసైల్ని గేమ్ చేంజర్ అంటారు. దాదాపుగా 5,000 కిలోమీటర్లు వెళ్తుంది, 50 టన్నుల వెయిట్ ఉంటుంది. ఇది ఏషియా పసిఫిక్ యూరప్ ప్రాంతాల్లో హాఫ్ ఆఫ్ ది యూరప్ ప్రాంతాన్ని కూడా టచ్ చేస్తుంది. పేలోడ్ 1.5 టన్ అంటే దాదాపుగా న్యూక్లియర్ క్యాపబుల్ ఉన్నటువంటి వార్ హెడ్స్ని 1.5 టన్నులను మోసుకెళ్ళగలిగే సామర్థ్యం దీనికి ఉంది. దాని తర్వాత ఇది 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్, మ్యాక్ 24 స్పీడ్తో ఇది వెళ్తుంది. అంటే దాదాపుగా 30,000 km/hతో వెళ్తుంది. దీన్ని ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అంటారు, ICBM మిసైల్ అంటారు, ఖండాంతర మిసైల్ అని చెప్తారనమాట. సో మిగతా అగ్ని 3 వరకు కూడా అవి ఖండాంతర్గత అంటే మన ఖండం దాటి పోలేవు. కానీ అగ్ని 5 మాత్రం మన ఏషియాని దాటి కూడా యూరప్ కాంటినెంట్ని, ఆఫ్రికన్ కాంటినెంట్ని కూడా టచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ ఈ అగ్ని 5 సిరీస్కి ఉన్నాయన్నమాట. ఎనీవే దాదాపుగా అగ్ని 5 సిరీస్ని మనం డెవలప్ చేయడంతో ఎలైట్ క్లబ్లో మనం జాయిన్ అయ్యాం. ఇప్పటి వరకు ఒక 5 కంట్రీస్కి మాత్రమే 5,000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువగా వెళ్ళగలిగే న్యూక్లియర్ క్యాపబుల్ మిసైల్స్ ఉన్నాయి. అవి USA, రష్యా, చైనా, ఫ్రాన్స్, UK. మనం 6th కంట్రీగా అగ్ని 5ని ఇండక్ట్ చేయడంతో మనం ఫోర్ ఫ్రంట్లోకి వచ్చామన్నమాట. ఎనీవే సో అగ్ని ప్రైమ్ అనేది విశిష్టత ఏంటి? అగ్ని 5 ఎక్కువ రేంజ్ ఉన్నప్పటికీ కూడా అగ్ని 4, అగ్ని 5 వాటిలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించడం ఫస్ట్ పాయింట్ అయితే, అగ్ని ప్రైమ్ సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండో పసిఫిక్ రీజన్లో చాలా ఈజీగా టార్గెట్స్ని అచీవ్ చేయాలంటే మొబైల్ లాంచర్ అవసరం. మొబైల్ లాంచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ అగ్ని ప్రైమ్ కొన్ని, మొబైల్ లాంచర్ నుంచి లాంచ్ చేసేయచ్చు. సో ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా కానీ, అది మేజర్ అడ్వాంటేజ్. అగ్ని 5ని ఈజీగా క్యారీ చేయలేం, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ కాబట్టి చాలా 50 టన్ వెయిటేజ్ ఉంటుంది మొత్తం కూడా. సో దాంట్లో పేలోడే 1.5 టన్ పడుతుంది. అలాంటప్పుడు దీన్ని ఈజీగా మొబైల్ లాంచర్ ద్వారా లాంచ్ చేయలేం, సర్ఫేస్ నుంచి మాత్రమే లాంచ్ చేయగలుగుతాం. సో అందుకని అగ్ని 5 కన్నా కూడా సో అగ్ని ప్రైమ్ అనేది మొబైల్ లాంచర్ కాబట్టి ఈజీగా ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అనమాట. ఎక్కడి నుంచి అయినా కానీ దీన్ని టెస్ట్ ఫైర్ చేయొచ్చు. ఎనివే మనకు అందరికీ తెలుసు మిసైల్స్ అన్నీ కూడా మనం మేజర్గా వీలార్ ఐలాండ్, దీన్నే మనం రీసెంట్గా అబ్దుల్ కలాం ఐలాండ్ అంటున్నాం. దీన్నే బాలాసోర్ దగ్గరగా ఉంటుంది ఒడిశాలో. సో ఇక్కడ నుంచి మనం మిసైల్స్ని టెస్ట్ ఫైర్ చేస్తూ ఉంటారు. మనకి PSLV, GSLV అయితే శ్రీహరికోట మనకి ఎలా అయితే స్పేస్ స్టేషన్గా ఉంటుందో అలానే మిసైల్స్ అన్నిటికీ కూడా DRDOకి మేజర్ టెస్టింగ్ సెంటర్ ఏంటంటే మిసైల్స్ క్షిపణులకి వీలార్ ఐలాండ్, దీన్ని అబ్దుల్ కలాం ఐలాండ్గా నేమ్ చేంజ్ చేశారనమాట. ఎనీవే అగ్ని ప్రైమ్ యొక్క విశిష్టతని మనం గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఇండో పసిఫిక్ రీజన్లో ఇండియా యొక్క కంట్రోల్ని ఇది పెంచుతుంది. సెకండ్ పాయింట్ ఇది మొబైల్ లాంచర్ నుంచి లాంచ్ చేయగలిగే క్యాపబిలిటీస్ దీనికి ఉన్నాయి కాబట్టి సో ఈజీ టు క్యారీ అనమాట. ఎనీవే ఇది ఒక న్యూక్లియర్ మిసైల్ అవటం ఇండియాకి న్యూక్లియర్ సైన్స్లో ఒక అడ్వాన్స్మెంట్గా చెప్పుకోవచ్చు.